Hello everyone, Namaste. Welcome to Kidsy Ramnagar. This is Leela, Principal of Kidsy Ramnagar. మీ పేరెంట్స్ అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి కదా, చాలా మెసేజెస్ చేశారు. సో ఈ రోజు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి we have someone in our school. Hello everyone, this is Sudha Blessy. I'm an assistant professor in psychiatry. I have 6 years of teaching experience in psychology and psychiatry. ఓకే, మనకు వచ్చిన మెసేజెస్ లో టాప్ 10 క్వశ్చన్స్ ని నేను సెలెక్ట్ చేశాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కిడ్స్ లోని కాన్సన్ట్రేషన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి? సో ఈ క్వశ్చన్ కూడా చాలా పెద్ద కన్సర్న్ పేరెంట్స్ లో. సో కాన్సన్ట్రేషన్ జనరలీ పిల్లల్లో మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ స్టోరీ లిజనింగ్, బిల్డింగ్ ద బ్లాక్స్, కలరింగ్ ఇన్ దాట్ బౌండరీస్, పజిల్ గేమ్స్. సో ఇలా చాలా యాక్టివిటీస్ వల్ల మనం కాన్సన్ట్రేషన్ మనం పిల్లల్లో పెంచవచ్చు. ఈ క్వశ్చన్ వచ్చి చాలా మంది మెసేజ్ చేశారు మనకి, పిల్లల్లోని స్క్రీన్ టైం ని ఎలా రెడ్యూస్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, స్కూల్లో జాయిన్ చేయడం వల్ల వాళ్ళు 4-5 అవర్స్ స్కూల్లోనే ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీస్, లెర్నింగ్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా అవర్స్ ఉన్న స్క్రీన్ టైం అంతా తగ్గిపోతుంది. యాజ్ అ పేరెంట్ మీరు ఏం చేయాలి అంటే, స్పెండ్ మోర్ టైం విత్ దెమ్. సో ఈవినింగ్స్ వాళ్ళని బయటకు తీసుకెళ్ళడం, గేమ్స్ ఆడడం, టాయ్స్తో ఆడిపించడం, ఇలాంటివన్నీ మీరు చేయడం వల్ల ఆటోమేటిక్గా స్క్రీన్ టైం అనేది తగ్గుతుంది. మా చైల్డ్ హైపర్ యాక్టివ్ ఉంటాడు, స్కూల్లో జాయిన్ చేయడం వల్ల అది రెడ్యూస్ అవుతుందా? హైపర్ యాక్టివిటీ అనేది ఏజ్ లో చాలా కామన్. సో ప్రీ స్కూల్లో వాళ్ళని జాయిన్ చేస్తే, ప్రీ స్కూల్లో ఉన్న స్ట్రక్చర్డ్ ఎన్వైరన్మెంట్ వల్ల, లెర్నింగ్ యాక్టివిటీస్ వల్ల వాళ్ళ ఫోకస్ ని వాళ్ళు గెయిన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఈవెన్ వాళ్ళ ఎనర్జీని కూడా కరెక్ట్ వేలో వాళ్ళు ఛానలైజ్ చేసుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. పిల్లల్లో నుండి వాళ్ళ సైకాలజీ మనం తెలుసుకొని వాళ్ళతోని మనం చక్కగా మాట్లాడాలా, దగ్గరికి చేర్చుకోవాలా. అప్పుడే ఆ పిల్లలు మన దగ్గర ఎంతో చక్కగా ఉంటారు. ఇక్కడ మా తోటలోకి మొక్కలన్నీ కూడా కొన్నామండి. ఒక 1500 రూపాయలు అయ్యింది మొత్తం గెత్తం అన్నీ కలిపి. ఎందుకంటే మరి పువ్వుల మొక్కలు వేస్తే కొంచెం తోట కూడా అందంగా ఉంటుంది. ఉట్టి క్రోటన్సే కనిపిస్తున్నాయి. ఇంకా పళ్ళు మొక్కలు వేసాను కానీ అవి ఇంకా గ్రో అవ్వట్లేదు. వాటికి టైం పడుతుందండి, ఎందుకంటే కొన్ని మట్టి అవన్నీ కూడా వెయ్యాలి కదా. బాగానే పక్కన ఇల్లు తవ్వుతున్నారు కదా, దాని తాలూకా మట్టి కూడా వేయాలని చెప్పి అనుకుంటున్నాము. ఇవన్నీ చూడండి కొత్తగా అవన్నీ కూడా మేము కొన్నాం అన్నమాట. ఎప్పుడు ఇలా కొనలేదండి, ఎందుకంటే ఒక సొంత ఇల్లు వచ్చింది కాబట్టి, నా కళ నెరవేరింది కాబట్టి ఇప్పుడు ఈ మొక్కలు కూడా, ఇప్పుడు దీనికి ఎంత ఎఫర్ట్ పెట్టినా సొంత ఇల్లు పర్వాలేదు కాబట్టి మరి ఈ విధంగా కొన్నాను అనమాట. ఇన్నాళ్ళైతే నాకు టెర్రస్ గార్డెన్లో ఉన్నప్పుడు మొక్కలు పెంచుతానని ఎంతోమంది నాకు మొక్కలు ఇచ్చారు. మరి చివరికి అవి ఏంటంటే మరి అందరికీ కూడా పంచేసానమాట. ఎందుకంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఆ మొక్కల వల్ల, కాబట్టి అది ఫ్రీగా వచ్చాయి, ఫ్రీగా ఇచ్చేసానండి. ఇవి కొన్నాను కాబట్టి ఇప్పుడు ఇవంతా కూడా వేస్తాను. నెక్స్ట్ ఇదిగండి, మా తోటలో దానిమ్మ చెట్టు వచ్చింది. పువ్వు మాత్రం వస్తుంది కానీ రాలిపోతుంది. దానికి కూడా మంచి ఫెర్టిలైజర్ వేయాలి. ఇదిగోండి, ఇక్కడ పైన ఏంటని చూస్తే తేనెటీగలు గూడు కడుతున్నాయండి. ఎంత చక్కగా నెమ్మది తీసానమాట గూడు. ఎందుకంటే అసలే కుట్టేస్తుంది కదా భయం, అందుకే నెమ్మది తీసాను. చూడండి ఎంత కష్టపడుతున్నాయో. అన్నిటికీ దేవుడు జ్ఞానం ఇచ్చాడండి, కట్టుకోవడానికి పిట్టలకి ఇచ్చాడు. తర్వాత ఇటువంటి కందిరీగలేటి ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడాను ఇవి బీస్ అన్నమాట. ఎంత చక్కగా కడుతున్నాయి చూడండి. అంతే దేవుడి జ్ఞానం. థ్యాంక్ యూ.